అది అక్షర. ఓర్చుకోండి వదినా. అయ్యో అక్షరా, చెప్పక్షరా. డాక్టర్, వదినకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్ కి తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. చాలా బ్లీడింగ్ అవుతుంది. ఏం చేయాలి డాక్టర్? కంగారు పడకక్షరా. నువ్వు టెన్షన్ ఫీల్ అయితే పురంధరి స్ట్రెస్ కి గురవుతుంది. కూల్గా ఉండు. తనకి ధైర్యం చెప్పు. ముందు రిలాక్స్ చేయి. అక్షరా, ప్లీజ్ డోంట్ క్రై. నువ్వు పురంధరిని చూయించు, నేను మాట్లాడతాను. అలాగే డాక్టర్. వదినా, డాక్టర్ గారు మాట్లాడతారంట. భయపడాల్సిందేం లేదంట. వినండి వదినా, డాక్టర్ మాట్లాడండి. ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? వదినా, టెన్షన్ పడకండి. అరవింద లేడ్రా, వాళ్ళింకా వచ్చినట్లేదు. ఫంక్షన్కి వెళ్ళారు కదమ్మా, సాయంత్రం రేపు వస్తారు. అప్పటి వరకు పనులు ఆగవు కదరా. డబ్బులిస్తాను, కోటేశ్వరరావు గారికి ఇచ్చేసిరా. అలాగేమ్మా. ఏంటమ్మా? శృతి పెళ్ళైన దగ్గర నుంచి రజియాతో మాట్లాడనే లేదురా. ఆ హడావిడే సరిపోయింది. ఆ అమ్మాయికి బాగా మొహవాటమేమో, డోరే తెరవదు. ఏమన్నా కావాలేమో అడిగేసొస్తాను. అయ్యి బాబు, ఇప్పుడెలా? కొంప మునిగేలా ఉంది. ఏదో చేయాలి. రజియా, ఎవరూ లేరే. పురంధరికి చేస్తాను. అక్క ఫోన్ మర్చిపోయినట్టుంది. ఇప్పుడెలా? పురంధరి ఫోన్లా ఉంది. డాక్టరా? డాక్టర్ ఎందుకు చేస్తోంది? అది అమ్మా. చెప్పండి డాక్టర్ గారు. అక్షర ఫోన్ పనిచేయట్లేదు. రాఘవేంద్రేగా, అక్కడే ఉన్నారుగా. ఒకసారి అక్షరకివ్వండి. పురంధరికి డెలివరీ ఎలా చేయాలో చెప్తాను. ఎవరికన్నారు డాక్టర్? బుజ్జమ్మ గారు చెప్పండి. పురంధరికి డెలివరీ ఏంటి? రజియా పురంధరే కదా? మీకంతా తెలుసని అర్థమవుతోంది. చెప్పండి, మా అమ్మాయి ప్రెగ్నెంటా? కొంచెం ఓర్చుకోండి వదినా, ప్లీజ్. చెబుతారా లేదా?
అవునండి. ఏం జరుగుతోంది? చెప్తానండి, చెప్తాను. అది మేడం జరిగింది. ఎక్కడున్నారో చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి. దుర్గా, అమ్మా. బండి తీరా. ఆ, ఎవరికి చెప్పకూడదు అనుకున్నారో వాళ్ళకే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అక్షరతో ఎలా మాట్లాడాలి? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. వదినా, కాస్త ఓడ్చుకోండి, టెన్షన్ పడకండి, రిలాక్స్ గా ఉంటే సరిపోతుందంట. ఇదిగోండి, ఊపిరి బాగా పీల్చుకోండి, రిలాక్స్ అవ్వండి ప్లీజ్. మీకు పుట్టబోయే బిడ్డకి ఏం కాదు, కొంచెం ఓడ్చుకోండి వదినా. కావట్లేదు అక్షర, నేను చనిపోతాను. అలా మాట్లాడకండి వదినా, మీరు నిండు నూరేళ్ళు ఉంటారు వదినా. అమ్మా, ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలి దేవుడా? త్వరగా వెళ్ళు దుర్గా. అలాగేనమ్మా. అక్షర, ఏమైందమ్మా? డాక్టర్ గారితో మాట్లాడారా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నయ్య. నా ఫోన్ తీసుకో అక్షర. ఇవ్వండి. అక్షర, డాక్టర్, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, చెప్పండి. సారీ అక్షర, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే పురంధరి సెల్కి చేశాను. మీ అత్తయ్య గారు మాట్లాడారు, అంతా చెప్పాల్సి వచ్చింది. పర్లేదు డాక్టర్, ముందు వదినకి డెలివరీ ఎలా చేయాలో చెప్పండి. వదిని చూస్తుంటే భయంగా ఉంది, బతకాలి డాక్టర్ ప్లీజ్. ఓకే అక్షర, నేను చెప్పినట్టు చెయ్యి. శరీరం చల్లబడకుండా అరికాళ్ళు బాగా రుద్దండి. అలాగే డాక్టర్. పురంధరి, ప్లీజ్ టెన్షన్ పడకు.
బ్రీతింగ్ తీసుకొని వదలమ్మా. గాలితోనే పుష్ చెయ్యి. నువ్వు చేయగలవు. కొంచెం ఊపి పట్టు పురంధరి. నా వల్ల కావట్లేదండి. వదినా, మీకు బిడ్డను చూడాలని ఉంది కదా, చూస్తానన్న నమ్మకంతో ఉండండి. ప్లీజ్ వదినా, పుష్ చేయండి. డాక్టర్, వదిన చేస్తున్నారు, కానీ అక్షర, ముందు బేబీ పొజిషన్ ఏంటో చూడు. అలాగే డాక్టర్. వదిన ఓర్చుకోండి, ఇటండి. ఏం తెలుస్తుంది అక్షర? కాళ్ళు ఎట్టున్నాయి? డాక్టర్, బిడ్డ అడ్డం తిరిగినట్టుంది. అక్షర, డాక్టర్, ఇప్పుడు ఏం చేయాలి? డోంట్ వరీ అక్షర, చెప్పింది జాగ్రత్తగా వినిచేయి. బేబీ రౌండ్ గా తిరిగేలా బాగా ప్రెస్ చేయి. డాక్టర్, నువ్వు చేయగలవు అక్షర, నువ్వు చేయగలవు. అలాగే డాక్టర్. దుర్గమ్మ, ఇది నీ వరం, ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటావా? తల్లిని బిడ్డని కాపాడు తల్లి, నువ్వే దిక్కు, కాపాడమ్మా. కొంచెం ఓపిక పట్టు పురంధరి. అక్షర, ఓకేనా? లేదు డాక్టర్. చెయ్యక్షరా, అలాగే చెయ్యక్షరా. అక్షర, చేతులు చల్లబడిపోతున్నాయి. వదినా, వదినా. పురంధరి, అన్నయ్య, ఆ నీళ్ళు తీసుకుని వెయిట్ చేద్దామా? అక్షర, అక్షర, నువ్వు అలాగే చేస్తూ ఉండు.
వదిన ఓర్చుకోండి. నోయిడమ్మా అక్క తర్వాత తీసుకెళ్తావు అక్క. రా అక్క, నువ్వు బండి ఎక్కక్క. రా అక్క, రా బండెక్కు. రా ఎక్కక్క, ఎక్కు. పోనీ పోనీ. నాయుడమ్మా అరవిందా, ఏంట్రా ఇదంతా? అమ్మా అది ఎక్కడ పురంధరి ఎక్కడ? చూపించు. రామ్మా. Come on. Come on, Udina, push. Thank you, doctor. ఇట్స్ ఓకే అక్షర, నీ వల్లే కాపాడుకున్నావు. ఇంటికొచ్చాక కలుస్తాను. వదినా, ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మవారి పుట్టారు.